స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే నవదశోధ్యాయ పారాయణ చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ. నైమిషారణ్యంలో ఉన్న మహామునులు అందరూ కలిసి శ్రీహరిని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారం. సకల ప్రాణికోటికి ఆధారభూతమాగు ఓ నందనందన, మా స్వాగతములను స్వీకరించు. నీ దర్శన భాగ్యము వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధం నుండి బయటపడలేకుండా మమ్మలను ధరింపము. మానవుడు ఎన్ని పురాణములు చదివినను, ఎన్ని శాస్త్రములు విన్నను నీ దివ్య దర్శనము చేయగలవు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవచ్చును. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనముకు నేను ఎంతగానో సంతోషించను. నీకు ఇష్టమైన వరమును కోరుకొను అని పలికెను. అంతటా ఆ జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తులను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక ఎల్లప్పుడూ నీ పాద పద్మముల పైన ధ్యానం ఉండునట్లు అనుగ్రహింపము, మరేదియును నాకు అక్కర్లేదు అని వేడుకొని. అంతటా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులనే వరం ఇచ్చితి, అదియునుగాక మరొక వరము కూడా చదువు అని. ఈ లోకములో అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములను పోగొట్టుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులను ఆచరించవచ్చు. సావధానుడపై ఆలకిము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాల సముద్రములోని శేషశయనముపై పవలింది. తిరిగి కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తుంది. కావున ఈ 4 మాసములకు చాతుర్మాస్యములని పేరు. ఈ చాతుర్మాస్య కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరం. ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి చేరుతారు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడతారు. ఇతరుల చేత కూడా ఆచరింపజేయవలరు. దీని మహత్యము తెలిసి ఉండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగు. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకై నేను ఈ విధముగా నిద్రావాద్యమును శయనించు. ఇప్పుడు నీవు చేసిన స్తోత్రమును త్రిసంధ్యలలో భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిత్యముగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీలక్ష్మితో కూడి వైకుంఠము చేరి శేషపానుపు మీద పవలించు. ఈ విషయమును వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధముగా శ్రీహరి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమును ఉపదేశించను. ఈ వృత్తాంతమును అంగీరసుడు తనలోమునకు తెలియజేశాడు. నేను నీకు వివరించినాను. కావున ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చు. శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం ముని పుంగవులందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠము చేరిడి. ఇది స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే నవదశోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.